అంధకార జీవితాలను వెలిగించిన చిరుదివ్వెలు. బలహీనులకు బ్రతుకుట నేర్పి చెదరిన బ్రతుకులు, చిరిగిన కలలకు చేయూతనిచ్చిన చిరుదివ్వెలు. కష్టాలు దిగమింగి కన్నీరు తుడిచిన కరుణాహృదయులు. చరిత్ర పుటలో చెరగని ముద్రలుగా నిలిచిన మహానుభావులు. క్రీస్తు ప్రేమను చాటాలనే ధ్యేయంగా రగులుతున్న భారంతో, మండుచున్న మనసుతో గుండె నిండా క్రీస్తు ప్రేమను నింపుకొని స్వదేశాన్ని విడిచి విదేశాలలో వికసించేలా చేసింది. అదే ద మిషన్ ఆఫ్ మిషనరీస్. మిషనరీస్ మిషనరీస్ ఒక చిన్న పిల్లవాడు తన చిన్న వయసులో దొంగతనానికి అలవాటు పడి తన తండ్రి పర్సులో నుంచి దొంగలించడం నేర్చుకున్నాడు. అంతేకాకుండా హోటల్కి వెళ్ళి బిల్ కట్టకుండా తిరిగి వస్తూ పోలీసులకు దొరికి జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఎంతోమంది క్రీస్తు బిడ్డలను హేళన చేస్తూ తాగుతూ తిరుగుతూ తన ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపేవాడు. ఒకరోజు తన స్నేహితుడు ఒక ప్రార్థనకి ఆహ్వానించగా వారిని ఎగతాళి చేయాలని ఒకే ఉద్దేశంతో వెళ్ళి కూర్చోగా ఆ వాక్యం అతని హృదయాన్ని తాకింది. గుండె పగిలి కన్నీరు కారుస్తూ తాను చేసిన ప్రతి పాపమును యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకున్నాడు. అంతే, అకస్మాత్తుగా తన జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. అంతవరకు తానెంతో ప్రేమించిన మద్యాన్ని ఇప్పుడు అసహించుకోవడం మొదలుపెట్టాడు. ఎందరో క్రీస్తు బిడ్డలను ఎగతాళి చేసిన ఆయన ఇప్పుడు ఆ చేయలేకపోతున్నాడు. యేసు తన జీవితంలో రాగానే ఒక కొత్త సంతోషం అతని జీవితంలో ప్రవేశించింది. యేసు కొరకు బ్రతకాలనే ఆశ లోతుగా కలిగింది. నాన్న, నేను ఒక మిషనరీగా మారాలని తీర్మానం తీసుకున్నాను అని తన ఆలోచన చెప్పాడు. జార్జ్ ముల్లర్, నిన్ను ఒక గొప్ప ఉద్యోగిగా చూడాలనుకుంటున్నాను. నీవు మిషనరీగా మారాలని నీవు అనుకుంటే ఇక ఈ రోజు నుంచి నీ బ్రతుకు నీవే బ్రతకాలి అని చెప్పాడు ఆ తండ్రి. ఏం చేయాలో తెలియక మొట్టమొదటిసారి దేవునిపై ఆధారపడుతూ ప్రార్థించాడు. అంతే, ఆశ్చర్యకరంగా ఒక వ్యక్తి తలుపు తట్టి తన చదువుకి సరిపడా సహాయాన్ని కానుకగా అందించాడు. తన చదువు ముగించిన తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళాలని ఎంతో భారంతో అక్కడికి వెళ్ళి ఒక చిన్న సంఘంలో తన పరిచర్యను ప్రారంభించాడు. జార్జ్ ముల్లర్ తనెంతో ప్రేమించి అభిమానించే తన స్నేహితుడిని, సహోదరి అయిన మేరీని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ ఆ మందిరంలో సేవ జరిగిస్తుండగా ధనవంతులు మరియు పేదల మధ్య విభక్షణ జరుగుతుండగా జార్జ్ ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం వల్ల వాళ్ళకి రావాల్సిన ఆదాయం ఆగిపోయింది. భార్య బిడ్డలు కనీస అవసరతలు తీరని పరిస్థితిలో ఉండగా ఆ రాత్రి సమయంలో తన భార్యను లేపి ప్రార్థించడం ఆరంభించాడు. ఆశ్చర్యకరంగా మరుసటి రోజు ఒక వ్యక్తి వచ్చి వారి తలుపు తట్టి అవసరానికి కావలసినంత ధనాన్ని వారికి కానుకగా ఇచ్చారు. ఆదాయమే రాని ఆ సంవత్సరంలో దేవుడు వారికి 3 రెట్లు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అకస్మాత్తుగా జార్జ్ తన భార్యతో ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలి అని చెప్పాడు. బ్రిస్టల్ అనే నగరంలో ప్రభు పని మేరకు వెళ్ళాలని అన్నారు. అప్పటికే మేరీ తన గర్భమున ఒక బిడ్డని మోస్తుంది. ఆ కష్ట పరిస్థితుల్లో వారు బ్రిస్టల్కి చేరుకున్నారు. ఇప్పుడు నివసిస్తున్న స్థలం అప్పుడు ఉన్నంత సౌకర్యవంతమైనది కాదు. అది ఒక మురికి వాడ. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారంతో పరిశుద్ధత లేని ఆ స్థలంలో ఎంతోమంది చిన్నారులు దయనీయమైన జీవితాలను గడుపుతున్నారు. ఆ సమయంలో మేరీకి ఒక పాప అనగా లిడియా జన్మించింది. ఇంగ్లాండ్ దేశంలో కలరాని మహమ్మారి విలయతాండవం చేస్తుండగా రోగంతో చనిపోతున్న వారికి సహాయం చేయడానికి చంటిబిడ్డ తన ఇంట్లో ఉన్న లెక్క చేయకుండా ప్రభు కోసం పనిచేయాలన్న భారంతో తన వంతు సహాయాన్ని ప్రజలకు అందించాడు జార్జ్ ముల్లర్. ఒకరోజు హాలే అనే నగరంలో
జార్జ్ ముల్లర్ తన మార్గమున ప్రయాణిస్తుండగా ఓ అనాథ బాలుడు సహాయం కొరకు తన చేతులు చాపి కనిపించాడు. ఆ బిడ్డను చూడగానే జార్జ్ ముల్లర్ హృదయం ద్రవించిపోయింది. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను చేరదీసి వారిలో కొందరికైనా తండ్రి ప్రేమను చూపించాలని ఎంతో ఆశించాడు. తన హృదయంలో ఉన్న ఈ భారాన్ని తన భార్యతో పంచుకోగా తన భార్య ఆనందంగా అంగీకరించింది. జార్జ్ ముల్లర్ అనాథ పిల్లలకు మరియు పేద పిల్లలకు ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ఈ ఆశ్రమానికి ఆధారం దేవునిపై విశ్వాసమే. జార్జ్ ముల్లరే కారణం కాదు. తనతో పాటు పనిచేస్తున్న సమర్పణ కలిగిన బృందం కొన్నిసార్లు వారికి వచ్చిన జీతం కూడా పిల్లల పోషకం కొరకు ఖర్చు పెడుతూ ఉండేవారు. ఒకరోజు పిల్లలకి ఆహారం లేని సమయంలో జార్జ్ ముల్లర్ ఆ విషయం తెలిసి కూడా పిల్లలకి ప్లేట్స్ ఇచ్చి డైనింగ్ హాల్లో కూర్చోపెట్టమని చెప్పారు. యథావిధిగా ఆహారం కొరకు ప్రార్థన చేస్తుండగా ఒక బేకరీ యజమానుడు వచ్చి, నేను మీ కొరకు ఆహారం సిద్ధపరిచాను. గత రాత్రి దేవుడు నాతో మాట్లాడారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి నేను మీ కొరకు ఫ్రెష్ బ్రెడ్ని సిద్ధపరిచాను అని ఆ ఫ్రెష్ బ్రెడ్ని పిల్లలకు అందించారు. అంతలోనే ఆశ్రమం ఎదురుగా ఒక పాల వ్యాన్ పాడవడం వల్ల ఆ పాల వ్యాపారి ఆ స్వచ్ఛమైన పాలను పిల్లలకు ఉచితంగా అందించారు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుకున్న పిల్లలు మరియు ముల్లర్ బృందం దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు. ఒంటరిగా దేవుడి పిలుపును అందుకున్న జార్జ్ ముల్లర్ పేదలను మరియు తల్లిదండ్రులు ప్రేమని నోచుకొని వేలాది అనాథలను క్రీస్తు ప్రేమను చాటాడు. తన అవసరతల కొరకు ఏ మానవునిపై ఆధారపడక మోకాళ్ళ ప్రార్థనతో అచంచల విశ్వాసంతో క్రీస్తుపై ఆధారపడి విజయాన్ని పొందుకున్న విశ్వాస వీరుడు జార్జ్ ముల్లర్. తన 70 సంవత్సరాల వయసులో తన భార్యతో కలిసి 2 లక్షల మైళ్ళ దూరం ప్రయాణం చేసి దాదాపు 42 దేశాల్లో పర్యటించి 3 మిలియన్ల ప్రజలకు సువార్తను ప్రకటించిన గొప్ప సువార్తికుడు ముల్లర్. ఇద్దరి రక్షణ కొరకు దాదాపు 60 సంవత్సరాలు ప్రార్థించిన ప్రార్థనాపరుడు జార్జ్ ముల్లర్. తన జీవిత కాలంలో 10,024 మంది అనాథలను పోషించాడు ముల్లర్. తన మరణానికి ముందు రోజు రాత్రి గొప్ప ప్రసంగాన్ని చేసి తన పడక మీద విశ్రమిస్తూ దేవుని యందు నిద్రించిన గొప్ప మిషనరీ ముల్లర్. ఆ వేలాది మంది అనాథ పిల్లల హృదయాలలో తండ్రి ప్రేమ జ్ఞాపకాలు చెరగని ముద్రలుగా మిగిల్చింది. ఒక వ్యక్తి సాక్ష్యపు జీవిత పరిమళాలు వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తే మరి ఇప్పటికీ నీ జీవితం ఎంతమందిని ప్రభావితం చేసింది? ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంత మాత్రమే కాదు, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను మాకు మీ విలువైన కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Thanks for watching.